దేన్నైనా సరే తెగేదాకా లాగద్దు అంటారు పెద్దోళ్ళు. ఎవరికైనా ఉండే కాడికే ఉంటుంది ఓపిక. తెగేదాకా లాగిన ఓపిక నశించిన కథ వేరే ఉంటుంది. అంతెందుకు, ఒక పిల్లిని అర్రలేసి కొట్టినా ఎదురు తిరిగి మీద పడి బొండిగా పడుతుంది అంటారు. ఆ సంగతి మర్చిపోయి ఓవర్ యాక్షన్ చేసిన ఒక అక్కగారి కథ ఏమైందో చూడుర్రి రైలు బండ్లే. గంతగనం తీరుతుందంటే ఎంత పెద్ద తప్పు చేసిండో ఈ నాలుముచ్చోడు అని అనిపిస్తుందిలే. కానీ అంత సీన్ లేదు అక్కడ. రైలు బండి అంతా ఫుల్ ఉండే వరకు లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కినట బ్రదరు. ఇంకొకరు కూర్చున్న సీట్లో కూసోపోతే రే ఏమనుకుంటున్నారా నువ్వు, అసలు నువ్వు వీళ్ళు ఎందుకు ఎక్కినావు, ఎట్లుందో చూడు నీ ముఖం, చెప్పుతోని కొడతా ఏమనుకున్నావో, నా కొడుకు ఇంజనీరు, నా మొగడు సూపర్వైజర్, అద్దంలో ముఖం చూసుకున్నావా, నా మొగడు నీకంటే అందంగా ఉంటాడు అని సంబంధం లేకుండా నాన్ స్టాప్ గా తిడుతూనే ఉంది. మరి నేను ఒక్కనేనా, అగో వాళ్ళు కూడా ఎక్కిరు కదా, వాళ్ళనే వంటలేవేంది, ముందు నువ్వు ఆ చెప్పును కిందికి దించు అని నిజంగానే కొడుతుందేమో అని భయపడి లోపడి జరిగినా ఇడుతలేదు. అయిందా, ఎంతకన్నా ఓపిక ఇవ్వాలైనా, ఓపిక వట్టి వట్టి కోపం కట్టాలు తెంచుకున్నట్టుంది. సంధియకుండా పట్ట పట్ట చెంపలు వాయగొట్టిండు. తోటి ప్యాసింజర్లు ఆపిరు కాబట్టి సరిపోయింది, గాని లేకుంటే పొయ్యిల కట్టెపుల్ల నిడిచినట్టు ఇరుస్తాడేమో అన్నద కోపంతో ఊగిపోయిండు. దెబ్బకి అటు పక్కకు పోయి గమ్మన బొమ్మలు నిలబడ్డదిగా. పాపం ఈసంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయనట్టుంది. ఎంత మొగోళ్ళైతే మాత్రం ఏ తప్పు చేయకున్నా కొట్టినా తిట్టినా పడతారన్న ఫీలింగ్ లో ఉన్నట్టుంది. ఇప్పటిదాకా దెబ్బకు దయ్యం వదిలినట్టు అయింది. ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోయే ట్రైన్లో జరిగిందో గానీ సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. గమ్మతేందంటే చెప్పు చూపెట్టిన ఆమె ఒక్క దెబ్బన్న కొట్టకపోయినా ఆడి మనిషిని చూడకుండా ఈ అన్న చెంప దెబ్బలు అంతగానం కొట్టినా సింపతి మాత్రం మళ్ళా ఈ అన్న దిక్కే వచ్చుడే. మరి గట్లు ఉంటాయి తెగేదాకా లాగితే వచ్చే అనర్థాలు.